మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్కారం అండి, డాక్టర్ మోవా శ్రీనివాస్ మాట్లాడుతున్నాను. నేను కార్డియాలజిస్ట్ని. అలాగే చాలామందికి నా వీడియోస్ ద్వారా డైట్ గురించి నేను చెప్పడం జరుగుతుంది. సో నేను అన్నం మానేసేయండి, కార్బోహైడ్రేట్స్ తగ్గించండి. కార్బోహైడ్రేట్స్ అంటే కామన్గా మనం తినే తిండిలో అన్నము, ముఖ్యంగా రైస్, అలాగే పళ్ళు, మూడోది చక్కెర. పళ్ళు అంటే పళ్ళు, తేనె, చక్కెరతో చేసేటటువంటి స్వీట్స్. నాలుగోది దుంపలు. ఈ నాలుగు మనం తినే తిండిలోని కార్బోహైడ్రేట్ సోర్సెస్. ఇవి తగ్గించండి. తగ్గించడం ద్వారా మీరు బరువు తగ్గుతారు. బరువు పెరగటం వల్ల వచ్చేటువంటి షుగరు, బీపీ ఇట్లాంటి జబ్బులన్నీ, దాని తర్వాత వచ్చేటటువంటి జబ్బులు అన్ని నివారించవచ్చు అని నేను చెప్పడం జరుగుతుంది. సో కార్బోహైడ్రేట్స్ తగ్గించి మరేం తినాలి అని చాలామంది అడుగుతారు. జనరల్ ప్రిన్సిపల్ ఏంటంటే ప్రోటీన్ ఉన్నటువంటి తిండి ఎక్కువ తినాలి, నాన్ వెజిటేరియన్ కానీ వెజిటేరియన్ కానీ. సో అక్కడ డైరెక్ట్గా అది స్విచ్ అవ్వడానికి మీకు టైం పట్టినా, అది అలవాటు కదా. ముఖ్యంగా 2-3 సార్లు అన్నం తింటే అందరికి అలవాటే. అది సడన్గా ఆపేయమన్నప్పుడు అది కొంచెం అలవాటు దోషం వల్ల కొందరికి కష్టం అవ్వచ్చు. ఈలోగా అన్నం బదులు మీరు మిల్లెట్స్ ఏమైనా తినచ్చు. మీకు నచ్చిన మిల్లెట్స్ ఏవైతే ఇన్ ది ఆర్డర్ బెస్ట్ అయితే జొన్నలు, తర్వాత రాగులు, గోధుమ రవ్వ, తర్వాత గోధుమ పిండి, ఇవి 4. ఈ 4ట్లో మీరు ఏది నచ్చినా తినచ్చు. మీరు కీన్వా ఏదో పేర్లు అంటారు, ఇవి సిటీస్లో దొరుకుతున్నాయి. ఇవన్నీ మీరు ఏది నచ్చితే అది మీరు ఎక్కువ అంటే జీవితాంతం తినాల్సినవి కాబట్టి నచ్చినవి తినచ్చు, లేదా మార్చి తినచ్చు. ఫైనల్గా ఇవి కూడా తగ్గించి హై ప్రోటీన్ తినండి అని మనం చెప్పడం. హై ప్రోటీన్ అంటే వెజిటేరియన్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్, నాన్ వెజిటేరియన్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్స్ ఉంటాయి. ఇవి చాలా చెప్పడం జరిగింది. నాన్ వెజిటేరియన్ అంటే గుడ్లు కానివ్వండి, రకరకాల మీట్ కానివ్వండి. వెజిటేరియన్ సోర్స్ అంటే వెజిటేరియన్ సోర్స్ శనగలు, తర్వాత పెసలు, వీటితో చేసేటటువంటి టిఫిన్లు కానివ్వండి, ఏవైనా సరే. అలాగే చెన్నా అంటారు, బఠానీలు లాంటివి పెద్దగా ఉంటాయి. సో పచ్చ బఠానీలతో కూరలు చేసుకోవచ్చు. ఇట్లా రకరకాలు ఇవి వెజిటేరియన్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్. వాటితో కూరలా చేసుకోవచ్చు, లేకపోతే టిఫిన్లా. వాటిని మాత్రం డైరెక్ట్గా అన్నంతో సహాయం లేకుండా డైరెక్ట్గా అవి తినగలిగి ఉండాలి. పొద్దున్న నుంచి మధ్యాహ్నం దాకా మీరు టిఫిన్ తినగాని ద్రవ పదార్థాలు తీసుకోండి, ఘన పదార్థాలు తినకొద్దు, టిఫిన్ మానేసేయండి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు క్వశ్చన్ అలా ఏంటంటే, ఈ హై ప్రోటీన్ ఫుడ్ ఉంది కదా, సో మా కామన్ పొద్దు నుంచి మధ్యాహ్నం దాకా ఏం తినద్దు అంటాం. లిక్విడ్స్ తాగండి అని చెప్తాం. లిక్విడ్స్ అంటే ఏమిటి అంటే పాలు, మజ్జిగ, వీటితో చేసేటువంటి కాఫీలు, టీలు కానీ, ఇంకా బెటర్ అయితే బ్లాక్ కాఫీ, బ్లాక్ టీ. సో ఇది మనం చెప్పేది. ఒక్కొక్కసారి ఏం చెప్పడం జరుగుతుంది, ఎస్పెషల్గా ఎక్సర్సైజ్ చేసేవారికి, నేను ఎస్పెషల్లీ వెయిట్ ట్రైనింగ్ అంటే జిమ్కి వెళ్ళడం, బరువులతోటి కండల్ని మనం హెల్తీగా ఉంచడానికి వెయిట్ ట్రైనింగ్ చేయమని నేను చెప్తుంటాను. కాబట్టి ఎస్పెషల్లీ జిమ్కి వెళ్ళే వాళ్ళకి ప్రోటీన్ పౌడర్స్ తాగొచ్చు అని చెప్తాను. ఇప్పుడు కమింగ్ టు ది బేసిక్ టాపిక్ నౌ. ఇది ఎప్పుడైతే నేను చెప్తానో అక్కడ రోజుకి 2-3 వచ్చి నాకు అడిగేది ఏంటంటే, సార్ మీరు ప్రోటీన్ ఫుడ్ తినమంటున్నారు, ప్రోటీన్ డ్రింక్స్ తాగమంటున్నారు, కానీ మాకెవరో చెప్పారు ఏంటి, ప్రోటీన్ తాగితే, ప్రోటీన్ ఫుడ్ తింటే కిడ్నీలు పాడైపోతాయి అని ఎవరో చెప్పారు మాకు. ఎవరో అంటారు, వాళ్ళు ఎవరో చెప్పరు మనకి. జనరల్గా అది సొంత అభిప్రాయం ఉంటుంది యూజువల్లీ, ఎవరి మీద తోస్తారు. సరే, అది పక్కన పెడదాం. ప్రోటీన్ ఫుడ్ తినడం వల్ల మాకేమన్నా హాని జరుగుతుందా అనేది కామన్గా పాయింట్. ఎస్పెషల్లీ ప్రోటీన్ పౌడర్లు, వే ప్రోటీన్ కానివ్వండి, రకరకాల జిమ్లో వాళ్ళు ఎంకరేజ్ చేసేటటువంటి ప్రోటీన్లు, మీరు అమెజాన్లో చూసుకుంటే రకరకాల ప్రోటీన్స్ ఉన్నాయి. కొత్త ప్రోటీన్స్ కూడా వస్తున్నాయి ఇప్పుడు, రకరకాల ప్రోటీన్ మెడికల్ వాళ్ళు తయారు చేసే ప్రోటీన్ పౌడర్స్ కూడా వస్తున్నాయి. ఇవి తాగడం వల్ల నష్టం జరుగుతుందా అనేటటువంటిది ప్రధానంగా జనాలు అడిగేటటువంటి క్వశ్చన్. ప్రోటీన్ పౌడర్ అందరూ తాగవచ్చు, ఎస్పెషల్లీ నీళ్ళలో కలుపుకొని తాగినట్లయితే. ఎప్పుడైతే మీరు కార్బోహైడ్రేట్స్ తగ్గించారో తద్వారా వచ్చేటటువంటి మీకు ఎనర్జీ, క్యాలరీస్ తగ్గుతాయి. కాబట్టి మీకు నీరసం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అలవాటు వల్ల ఆ క్యాలరీస్ని ప్రోటీన్ ద్వారా మీరు తీసుకుంటారు. హెల్తీ సోర్స్ మారుస్తున్నారు క్యాలరీస్ తగ్గడంలా. సో అన్నం ద్వారా వచ్చేటటువంటి క్యాలరీస్ మీరు ప్రోటీన్ ద్వారా మీరు తీసుకుంటున్నారు. దాంట్లో ఒకటి ప్రోటీన్ పౌడర్స్. ఇది నేను ఎంకరేజ్ చేస్తాను, నేను కూడా తాగుతాను. రోజుకు 2-3 సార్లు కూడా తాగుతాను నేను. ఇవి తాగకూడని వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అంటే ఆల్రెడీ కిడ్నీ జబ్బు ఉన్నవాళ్ళు దీన్ని తాగవద్దు. కిడ్నీ జబ్బు ఆల్రెడీ అంటే క్రియాటినిన్, సీరం క్రియాటినిన్, ఎస్పెషల్లీ షుగర్ ఉన్న వాళ్ళకి ఇది వచ్చే అవకాశం ఉంది, కిడ్నీ జబ్బు. లేదా ఏ కారణం చేతన కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ప్రోటీన్ ఫుడ్స్ కానీ, నేను చెప్పిన లిస్ట్ అంతా హై ప్రోటీన్ ఫుడ్ కానివ్వండి, ప్రోటీన్ పౌడర్స్ కానివ్వండి తాగవద్దు.
తర్వాత లేట్ లివర్ జబ్బు ఉండి అవి లేట్ స్టేజెస్లో ఉన్న వాళ్ళు ప్రోటీన్ పౌడర్స్, హై ప్రోటీన్ ఫుడ్ తినవద్దు. లాస్ట్ది చాలా రేర్ అయినది ఏంటంటే ఎస్పెషల్లీ చిన్నపిల్లలు వచ్చే 1,00,000 మందిలో 1-2 ఉండేటటువంటిది. ఈ మధ్యన ఎవరో నాకు వీడియో తీసుకొని చూపించారు, ఇదిగో ఈ వీడియో చూడండి, దీనివల్ల మీరు ఏమంటారు. సో అందుకని అందరికీ చెప్పడం కోసం ఒక రేర్ జబ్బు ఉన్నది, దాన్ని ఓటీసీ డెఫిషియన్సీ అంటారు. మనం ప్రోటీన్ తింటాం కదా, ఆ ప్రోటీన్ని లివర్ దాన్ని శుద్ధి చేస్తుంది. సో దాన్ని శుద్ధి చేసే ఆ ప్రక్రియ పేరు యూరియా సైకిల్. ఈ ప్రోటీన్ అంతటిని అది యూరియా కింద మారుస్తుంది. ఈ యూరియా సైకిల్లో గనక ఒక జన్యుపరమైన పుట్టుకుతో వచ్చేటటువంటి ప్రాబ్లం ఏంటంటే ఓటీసీ అనేటటువంటిది. సో దాని ప్రాబ్లం ఉన్నట్లయితే కనుక వీళ్ళు ప్రోటీన్ అంటే మామూలు కంటే కొంచెం ఎక్కువ ప్రోటీన్ ఉన్నట్లయితే వీళ్ళు టాలరేట్ చేయరు. అలాంటి వాళ్ళల్లో ఈ యూరియా సైకిల్ దెబ్బతినటం వల్ల అమోనియా అనేది రక్తంలో పెరిగిపోయి అది అవయవాల్ని ఎస్పెషల్లీ మెదడుని అది డ్యామేజ్ చేస్తుంది. అలాగే సివియర్ లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా చివర్లో లేట్ స్టేజెస్లో ఉన్నప్పుడు, సిరోసిస్ వచ్చేసినప్పుడు ప్రోటీన్ తీసుకున్నప్పుడు కూడా వాళ్ళకి ఈ అమోనియా అనేది పెరిగి వాళ్ళకి మెదడు డ్యామేజ్ ఎలా తెలుస్తుంది. సో ముందు వాళ్ళకి కాస్త బద్ధకంగా ఉన్నట్టు అనిపించడం, ఎప్పుడు నిద్ర రావడం, తర్వాత మెల్లమెల్లగా నిద్రలో జారకుండా కోమటో స్టేజ్లోకి పోవడం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సో అది సీరియస్ ప్రాబ్లం. నేను చెప్పినట్టుగా ఈ ఓటీసీ డెఫిషియన్సీ అనేది ప్రాణాంతకమే కాదంట. దానివల్ల ప్రాణాలు పోయే అవకాశం ఉన్నది, కానీ చాలా చాలా అరుదు. సో ఒకవేళ మీరు ప్రోటీన్ పౌడర్ తీసుకున్నట్లయితే కనుక మీ కిడ్నీ జబ్బు లివర్ జబ్బు లేకుండా నార్మల్గా ఉన్నవాళ్ళు, ఎస్పెషల్లీ మగ పిల్లల్లో ఇది కామన్. సో మీరు మీ పిల్లలకి బాగా పెరుగుతారని చెప్పేసి ఒకవేళ ప్రోటీన్ పౌడర్ ఇచ్చినట్లయితే వాళ్ళు బద్ధకంగా లెథార్జిక్గా ఉండి ఎక్కువ నిద్రపోవడం జరుగుతుంటే ఈ ప్రాబ్లం ఉండే అవకాశం ఉంది. వాళ్ళకి ప్రోటీన్ పౌడర్స్ ఇవ్వద్దు. ఇది నేను చెప్పినట్టుగా నేను జనరలైజ్ చేయట్లేదు సుమా, ఇది చాలా అరుదుగా వచ్చేటటువంటి ప్రాబ్లం. 1,00,000 మందిలో ఒకళ్ళకి వస్తుంది. సో ఆ 1,00,000 మందిలో మన పిల్లవాడే ఉండే ఛాన్స్ ఎంత? 1,00,000లో 1 కదా, చాలా అరుదు. సో దీని గురించి నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను తప్ప ఇది కామన్ కాదు. సో ఈ 3 ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ప్రోటీన్ పౌడర్స్ అవాయిడ్ చేయండి. మిగతా వాళ్ళందరూ ధైర్యంగా తీసుకోవచ్చు. అది మీకు తీసుకునేటటువంటి ప్రోటీన్ అన్నంలో సరిపోదు కాబట్టి, అంటే ఇప్పుడు భోజనంలో నేను చెప్పినటువంటి వెజిటేరియన్ ప్రోటీన్, నాన్ వెజ్, ఇప్పుడు ఎస్పెషల్లీ వెజిటేరియన్స్కి నాన్ వెజిటేరియన్ క్వాలిటీ ఆఫ్ ప్రోటీన్ ఎక్కువ, వెజిటేరియన్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్లో ప్యూర్ ప్రోటీన్ తక్కువ. ప్రోటీన్తో పాటుగా కార్బోహైడ్రేట్స్ అవి కూడా కాస్త ఉంటాయి. క్వాలిటీ ఆఫ్ ప్రోటీన్ తక్కువ కాబట్టి వాళ్ళకి ప్రోటీన్ పౌడర్స్ తీసుకోవడం అనేది ఎంకరేజ్ చేస్తాం. వాళ్ళలో అరుదుగా చిన్న పిల్లల్లో, అబ్బాయిల్లో ఈ ప్రాబ్లం ఉండొచ్చు, చాలా అరుదుగా ఉంటుంది. వాళ్ళు మాత్రం ఇలా ఒకవేళ ప్రోటీన్ పౌడర్ తాగిన వెంటనే ఈ లెథార్జిక్గా, బద్ధకంగా నిద్రపోతుండే ఇలాంటివి ఉన్నట్లయితే కనుక ప్రోటీన్ పౌడర్స్ ఆపేసేయండి. పిల్లల డాక్టర్ని సంప్రదించండి, సరిపోతుందండి. సో ఇది ఈ ఎయిర్ క్లియర్ చేయడానికి మాత్రమే చేసినటువంటి వీడియో. నమస్కారం అండి.